హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో పచ్చి బఠానీతో హెల్దీ అండ్ టేస్టీ పరాటా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ పరాటాలు చాలా సాఫ్ట్గా అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు ఫ్రెష్ బఠానీ, పచ్చి బఠానీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ పచ్చి బఠానీ అందులో వేసుకొని, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మరి పేస్ట్లా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేయండి. ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి పిండి అంతా కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మరొక 2 నిమిషాలు పిండిని బాగా కలుపుకుందాం. చూడండి, మనం కలుపుకున్న పిండి ఇలా సాఫ్ట్గా ఈ టెక్స్చర్లో ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు మరీ వేగకుండా జస్ట్ కాస్త సాఫ్ట్ అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మంటని సిమ్లో ఉంచేసి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన ఈ బఠానీ స్టఫ్ పైన కాస్త పెరుగు వేసుకొని ఇలా కూడా డైరెక్ట్గా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేద్దాం. 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి ఇంకా సాఫ్ట్ అయింది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని పొడి పిండి చల్లి కాస్త స్ప్రెడ్ చేసుకుందాం. మనం మధ్యలో స్టఫ్ పెడతాం కాబట్టి పిండి ముద్దని కాస్త ఎక్కువగానే తీసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న బఠానీ స్టఫ్ పెట్టేసి పిండితో కవర్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్టఫ్ మొత్తం కూడా పిండితో కవర్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకుందాం. ఇలా పరాటా ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫ్ బయటికి రాకుండా ఈవెన్గా స్లోగా ఈ పరాటాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం తీసుకొని హీట్ చేసుకోండి. పెనం హీట్ అయ్యాక పరాటా వేసి సైడ్ నుంచి ఇలా ఆయిల్తో లేదంటే బటర్తో కానీ మీడియం హీట్లో కాల్చుకుందాం. పరాటా ఓ వైపు కాలాక మరోవైపు తిప్పుకొని కాల్చుకుందాం. మీడియం హీట్లో 2 వైపులా కూడా కాలాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పరాటాలు కూడా ఇలాగే కాల్చుకుందాం. ఇలా రెడీ అయిన ఈ బఠానీ పరాటాలు డైరెక్ట్గా ఇలాగే తినేయొచ్చు, లేదా కర్డ్, టొమాటో సాస్, రైతా ఇలా వేటితో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.